అన్నా రేవంత్ అన్నా నీకు దండమే 100 కోట్ల దండాలి అన్నా అన్నా ఇంత విషయం పెట్టి అన్నా సిగ్గుసారం ఉండాలి నీకు. వీళ్ళు ఏడుపులు తగులుతాయి. నువ్వు బట్టి విక్రమార్క నీ పక్కనే ఉంది కదా నీ ఊరు ఈ గడ్డ నీ పక్కనే ఉంది. నీ సిగ్గు అనిపించలేదా? ఇంతమంది ఆడుతుంటే ఇంతమంది రోజులు తంటే నీకు సిగ్గు అనిపించలేదా? పేరు బట్టి విక్రమార్కని పెట్టుకున్నావు. ఎందుకు? పేరు తగ్గ జీవితం జీవించాలి. అడ్డగో జీవితంగా 4 రోజులు బతికి నందిలా బతిక పందిలా బతకొద్దు. ఇంతమంది చూడు ఇల్లు లేదు మాకు వాకిళ్ళు పోనీ మా ఆధార్ కార్డు తీసి మాకు ఇల్లులు వాకిళ్ళు మాకు చిరాస్తులు లేకపోతే మాకు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నాయి అంటే నువ్వు అంటే మేము ఒప్పుకుంటాం. రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తారు అనుకోలేదు మేము. ఆయన కోడి దండాలు మేము అందరం పెడతాం. గుడిసె వేసినప్పుడే మీకు లేదమ్మా ఇక్కడ అర్హత లేదు మీరు వెళ్ళిపోండి అంటే మేము సంతోషంగా వెళ్ళిపోయేదాం. అక్కడ ఇల్లు ఉన్న ఇల్లు అమ్ముకొని వచ్చి ఇక్కడ మంచి చోటు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంటుందని మేము కట్టుకున్న ఇల్లు కానీ ఇవాళ ఎంత గోల కొడతామని మేము అస్సలు అనుకోలేదండి. మాకైతే ఇల్లు లేదు వాకి లేదు ఇక్కడే బతుకుతాం ఇక్కడే చదువుతాం. ఎక్కడన్నా చోటు ఇచ్చిన ఇల్లు కోడి దండాలు పెట్టి మాకేదన్నా చెప్పండి. బట్టి విక్రమార్కన్నా ఎవరన్నా నాయకులు వచ్చి రావాలి. వచ్చిన తర్వాతనే మేము వినించి కదులుతాం. లేకపోతే అసలు కదిలే ముచ్చట లేదు. చంపుతారా మమ్మల్ని? వెనకట కూడా గుర్రాలు దొక్కించి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఇప్పుడు చెప్పను. అప్పుడు ఎట్ చేసి మీరు గట్ట చేతురండి మా చంపి మా రక్తం మీకెళ్ళి నడుచుకుని పోండి. కాంగ్రెస్ పార్టీ పెద్ద లంగా పార్టీ లుచ్చా పార్టీ అని తెప్పించుకోండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటున్నారా? ఎందుకు? ఎవరు వస్తున్నారని పొమ్మంటారు? కేటీఆర్ సార్ వస్తుండని పొమ్మంటారు రైలు మిమ్మల్ని. ఆయన వస్తే వీళ్ళకేం చికాకు అవుతుందట. ఎప్పటి నుంచి ఉంటారు అమ్మ ఇక్కడ? ఈ చిన్న పాపను వేసుకొని 3 రోజుల నుంచి. మరి అన్నం ఇదంతా అన్నం లేదేం లేదు. మరి ఇప్పుడు ఎక్కడికి పోతారు? మరి మీ ఇల్లు పోయింది ఎక్కడ పోవాలో అర్థం కావట్లేదు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. మమ్మీ డాడీ కూడా యాక్సెప్ట్ చేయకపోతే ఇక ఏం చేయాలి అర్థం కాక ఇక్కడ ఉండండి అని సామాన్ పెట్టుకుని పేరెంట్స్ ఎదిరించి పెళ్లి చేసుకొని వచ్చి ఆడ ఇల్లు కట్టుకున్నారు. ఈరోజు కూలిపోయింది. ఈ చిన్న పాపను వేసుకొని ఏడు ఉంటున్నారు 3 రోజుల నుంచి. ఈ అమ్మ ఎవరు? పెద్దమ్మ అవుతుంది. ఈ ఏడికి పోతాను ప్లేస్ లేదు ఇప్పుడు మీకు. అయ్యో ఏ పని చేసుకున్నా మీ ఖర్చులకు మెడిసిన్కే. ఇట్లా ఈ గవర్నమెంట్ ఇట్లా చేస్తా అనుకున్నారా అమ్మ? మరి చిన్న పాప కదా, కనీసం ఆ పాప ముఖం అన్న చూసి వదిలేయాలిగా. మిమ్మల్ని బ్యాక్ చేసారు. దారుణం. ఎవరు చెప్తున్నారు? న్యాయం వచ్చిండు ఏమంటుండ ఒకసారి చెప్పండి అమ్మా. ఏమంటుండ? ఆయన పేరు నాకు తెలియదు కదా. నీకు న్యాయం చేస్తాం. కాంగ్రెస్ వాళ్ళని తిట్టొద్దు. కేటీఆర్ వచ్చినప్పుడు మీరు బయటికి రావద్దు. బయటికి రావద్దు. మీకు చోట్లు మేము ఇస్తాం.
అని అంటున్నారు ఇప్పుడు. ఇప్పుడు ఆయన మరి వచ్చే వాళ్ళు నిన్నమన్నా రాలేదే అని మేమంటే అసలు కాదు, మేము నిన్నమన్నా అందుబాటులో లేవు, నిన్న ఆడే సరిపోయిందిగా, మీ వేరే దగ్గర చూపిస్తాం అని అంటున్నారు. ఇప్పుడు ఆయన మీద బురద ఓట్ల కోసం వస్తానంట. ఓట్ల కోసం అసలు ఇప్పుడు ఓట్లు ఎక్కడ ఓట్లు ఎవరు కావాలి? గత 10 సంవత్సరాల నుంచి కూడా కరెంటు ఉన్నది, నీరున్నాయి. నీళ్ళు వచ్చినా మమ్మల్ని ఇబ్బంది ముందు కరెంట్ లేదు. అది కాదమ్మా, ఇప్పుడు మీరు బయటకు వెళ్ళకుంటుంటే ఆయన వస్తే వెళ్ళిపోతాడు. నిన్న ఇష్యూ అయింది, మీకు రాదు, మిమ్మల్ని మీద క్రిమినల్ కేసులు అయితే మీరు బయటకు వెళ్తే చెబుతుంటారు. పోలీసులు కాదు, ఎవరు వచ్చారు అక్కడికి, పోలీసులు ఏముందా సార్ వాళ్ళు ఎడ చెబితే వీళ్ళు అట్టింటున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరో కానీ వాళ్ళ పేర్లు తెలియదు కదా. ఇట్లా కాంగ్రెస్ వాళ్ళని మీరు తిట్టొద్దు, ముందుకు రావద్దు. మీరు మీకు తర్వాత మీకు 3 రోజులు ట్రైనింగ్ ఇస్తున్నారు, మీరు బయటకు రావద్దు. నిన్నటాలకి